నేను నా దగ్గర విగ్రహం పెట్టి జోగి రమేష్ గారిని పిలిస్తే తప్పు. జోగి రమేష్ గారు మా తాతగారి విగ్రహం పెట్టి శిరీషాని పిలిస్తే నేను వెళ్తే తప్పు. కొలుసు పార్థసారథి గారు వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చి గెలిచి మంత్రి పదవి తీసుకున్న వ్యక్తి. ఆయన కాన్స్టిట్యున్సీలో లచ్చన గారి విగ్రహాలని గత 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడ పిలిచినా వెళ్తున్నాను. ఎక్కడ నాకు కాంట్రవర్సీ కాలేదు. అక్కడ ఉన్న పెద్దలు ఫస్ట్ అసెంబ్లీ టైంలో నేను ఉండగా ఫోన్ చేసి కలిసి డిసెంబర్ 15 విగ్రహం ఓపెనింగ్ ఉంది, మీరు రావాలమ్మా లచ్చన గారి మనవరాలుగా. ఇట్స్ ఏ ఆనర్ ఫర్ మీ. నా తాత పేరు నిల్చోపెట్టడానికి ఒక అవకాశం నాకు వచ్చింది, ఆడపిల్లనైనా. అందరికీ చెప్పినట్టే గత 5 సంవత్సరాలుగా ఎన్ని విగ్రహాలు అటెండ్ అయ్యాయని నాకు తెలుసు, వస్తాను అన్న. అయితే నేను చేసిన పొరపాటు తప్పు కాదండి, పొరపాటు ఎవరు వస్తారని కనుక్కోవాలా. పైగా వాళ్ళు నాకేమి ఇన్విటేషన్ కార్డు పంపించలేదు, కనీసం ఇన్విటేషన్ కార్డు చూసినా తెలుసుండేది. పిలిచారు, పిలిచింది కూడా నా తాతగారిదే, కొనకల నారాయణ గారు. అందరూ వస్తున్నారు. ఆయన నాకు మేనమామ అవుతారు కొనకల నారాయణ గారు. అంటే వాళ్ళ నాన్నగారికి తాతగారికి కొనకల నారాయణ గారు గణపతి గారికి మా తాతగారికి ఉన్న అనుబంధం వల్ల వాళ్ళు మా నాన్నగారిని బావ అంటారు, మా అమ్మని అక్క అంటారు, మేనమామలే నాకు వాళ్ళు. సో వాళ్ళందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది. శిరీష నువ్వు రావాలమ్మా తాతయ్య గారిది అంటే అట్లా వెళ్ళాను. వెళ్ళినప్పుడు కూడా ఈయన లేరు. మంత్రి గారు వచ్చాక మేము బండి ఎక్కినప్పుడు జోగి రమేష్ గారు వచ్చి జాయిన్ అయ్యారు. అర్థమైంది నాకు ఆయన ఎవరో. అంటే ఒక హుందాగల రాజకీయంలో, అంటే ఇప్పుడంటే తిట్టించుకో అన్న రాజకీయాలు వచ్చాయి కానీ అంతేందుకండి ఆ తర్వాత ఆ ముందు కూడా ఎంతో మంది ఆ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు అనేక సందర్భాలుగా ఎదురెదురుగా పెళ్లిళ్ళకి పిలుచుకున్నారు. కానీ ఆ రోజు ఆ కాంట్రవర్సీ అవ్వడం ఒక దురదృష్టమైన సంఘటన. వెళ్ళాక నేను అప్పుడు అది దిగి వెళ్ళిపోతే ఎలా ఉంటుందండి, తాతగారి ఫంక్షన్కి వచ్చిన మనవరాలు ఎవరో వైసీపీ వ్యక్తి ఎవరో వస్తే నేను నా తాత విగ్రహాన్ని ఓపెన్ చేయకుండా ఎలా వెళ్ళిపోతాను? రావడం రాకపోవడం ఆయన ఇష్టం. అయితే నేను హుందాగా ఆయన అవమానించి బయటికి వెళ్ళలేక అక్కడ ఉన్నాను. సోషల్ మీడియాలో నన్ను అభిమానించాలని చెప్పాను, అది ఒక పొరపాటు జరిగింది. ఎవరు వస్తున్నారో తెలుసుకోకుండా వెళ్ళడం వల్ల జరిగింది. రేపు ఉదయం ఏం జరిగినా ఎవరు వస్తున్నారో తెలుసుకొని వెళ్తాను తప్పితే నేను కావాల్సింది చేసినట్టు కాదు.